హలో అండి. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు 3 డేస్ నుంచి మైండ్ బ్లోయింగ్ న్యూస్ ఒకటి నాకు ఈ వీడియో వస్తూనే ఉంది. ఏంటంటే తిరుపతి లడ్డు దాంట్లో మిక్స్ అవుతున్నాం. వాట్ యూ కాల్ దిస్ బీఫ్ ఫ్యాట్ ఆర్ ఫిష్ ఫ్యాట్, వాట్ ఎవర్ ద ఫ్యాట్స్, లైక్ ద నాన్ వెజ్ ఫ్యాట్స్. ఇది నిజమా కాదా అనేది నేను నైట్ మొత్తం కూర్చొని చూసాను. అసలు ఏంటి ఎగ్జాక్ట్గా ఇది నిజంగా అసలు ఎక్కడి నుంచి ఈ బీఫ్ ఫ్యాట్ అనేది మిక్స్ అవుతుంది ఏంటి అని అనేది చాలా చాలా అసలు మోస్ట్ ప్రాబ్లీ ఐ థింక్ ఐ హ్యావ్ సాట్ ఫర్ 4 to 5 hours అండ్ చూసాను, మొత్తం రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటి అంటే మెయిన్ తిరుపతికి కొన్ని స్టేట్స్ నుంచి ఇగ్గి వస్తుంది, బట్ మోస్ట్లీ వన్ ఈజ్ మహారాష్ట్ర, అనదర్ వన్ ఈజ్ తమిళనాడు, అనదర్ వన్ ఈజ్ కర్ణాటకకి రీసెంట్గా టెండర్ కాంట్రాక్ట్ వచ్చింది. సో వాళ్ళకి ఈ దాంట్లో ఎలాంటి ప్రమేయం లేదు, బికాస్ మేబీ మోస్ట్ ప్రాబ్లీ వాళ్ళు అక్టోబర్ నుంచి దే స్టార్ట్ ద ప్రొడక్షన్ గీ టు ది తిరుపతి. సో మేబీ అక్టోబర్ నుంచి వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళకి దీంట్లో ఎలాంటి ప్రమేయం అయితే లేదు. సో అసలు ఏంటి నిజంగా ఈ తిరుపతి లడ్డులో ఇలాంటి నాన్ వెజ్ ఫ్యాట్స్ అనేది మిక్స్ అవుతుందా? రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే మహారాష్ట్ర గవర్నమెంట్ ఈ గీ ఏదైతే అక్కడ నుండి ఇక్కడ తిరుపతికి ట్రాన్స్పోర్టేషన్ చేస్తుందో, ఎక్స్పోర్ట్ చేస్తుందో, అప్పుడు ఏమవుతుంది అని అంటే మహారాష్ట్ర గవర్నమెంట్ ప్రీ క్వాలిఫైడ్ చెక్స్ చేస్తుంది. అన్ని చెక్స్ చేశాక అక్కడ గవర్నమెంట్ అప్రూవ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చినాకనే ఆ స్టేట్ నుండి మన తెలుగు స్టేట్కి తిరుపతికి వస్తుంది. తిరుపతికి వచ్చినాక అండ్ ఈవెన్ ద సేమ్ ఇంప్లైస్ టు ది తమిళనాడు ఆల్సో. తమిళనాడు కూడా ప్రీ క్వాలిఫైడ్ చెక్స్ అన్నీ చేసి అక్కడ గవర్నమెంట్ ల్యాబ్ టెస్ట్ కూడా చేసి అక్కడ సర్టిఫికేట్ ఇచ్చి గవర్నమెంట్ సర్టిఫికేట్ కూడా అప్రూవల్ చేసినాకనే తమిళనాడు నుండి తిరుపతికి రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన గీని మొత్తము అలా డైరెక్ట్గా మన వాళ్ళు ఏం తీసుకోరండి, మన కమిటీ వాళ్ళు, బికాస్ ఈవెన్ వీ హ్యావ్ అ ట్రస్ట్ దేర్, తిరుపతి ట్రస్ట్, అండ్ అక్కడ తిరుపతి కమిటీ ఉంటుంది, అక్కడ ప్రాపర్ ఆఫీషియల్స్ కూడా ఉంటారు. వాళ్ళ సమీక్షంలో ఆ గీ వచ్చినకి మళ్ళీ మన దగ్గర ల్యాబ్కి పంపించి మన దగ్గర టెస్ట్ చేయించి క్వాలిటీ కరెక్ట్ ఉందా లేదా, నాణ్యత ఏమైనా తగ్గిందా అని టెస్ట్ చేసి ఒకవేళ నాణ్యత తక్కువ ఉంటే దాన్ని మళ్ళీ రిటర్న్ పంపించిన డేస్ కూడా ఉన్నాయి. నాణ్యత క్వాలిటీ తక్కువ ఉంది అని ఆ ట్రక్ని రిటర్న్ కూడా పంపించిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇన్ని చెక్స్ అయ్యి ఇన్ని ఇవన్నీ అయినాక కూడా మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా న్యూస్లో ఏమైనా వస్తుంది అంటే ఇక్కడ ఎవరు తప్పు, అక్కడ గవర్నమెంట్ ఆఫీషియల్స్ తప్ప అంటే ఇక్కడ కంప్లీట్గా ఇన్ని స్టేట్స్ దీంట్లో ఉన్నప్పుడు అన్ని స్టేట్స్ తప్పు ఉంటాయి. నాకు ఇంకొక డౌట్ ఏంటి అని అంటే మన దగ్గర అసలు ల్యాబ్స్ లేవా మన తెలుగు స్టేట్స్లో? ఎదిరిట్స్ ఆంధ్ర, ఎదిరిట్స్ తెలంగాణ, అందరం ఒకటే, మనం తెలుగు వాళ్ళం అందరం ఒకటే, ఎక్కడున్నా ఒకటే. మన దగ్గర లేవా అసలు ల్యాబ్స్? ఇక్కడ నుంచి తీసుకుపోయి ఎక్కడో గుజరాత్లో టెస్ట్ చేయడం ఏందబ్బా నాకు అర్థం కాదు. అంటే అక్కడే ఉందా ఎక్విప్మెంట్, మన దగ్గర లేదా? సరే ఇది పక్కన పెడితే అసలు ఎందుకు ఇదంతా రీజన్ ఏంటి అనేది నేను చూస్తే మనకు తెలిసిన కొన్ని విషయాలు, మేబీ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ టు ఎనీ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్ హియర్. ఐ నెవర్ సపోర్ట్ జగన్ ఆర్ లైక్ ద వైఎస్ఆర్సీపీ ఆర్ ఐ డోంట్ సపోర్ట్ టీడీపీ. I am a neutralized person, and as an Indian citizen, I have a right to know and I have a right to ask. నాకు తెలియాల్సింది ఏంటి అంటే నిజంగా ఎందుకు గుజరాత్కి పంపించారు, గుజరాత్కి పంపించిన తర్వాత ఎందుకు జూన్లో వచ్చిన రిజల్ట్స్ని మీరు ఇప్పుడు బయట పెట్టారు? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇట్? అండ్ గుజరాత్ ఒక ఏదైతే ఫామ్ ది సర్టిఫికేట్ ఏదైతే ఇచ్చిందో దట్ ఇట్ హ్యాస్ ఎ లైక్ బీఫ్ ఫ్యాట్ ఆర్ ద ఫిష్ ఫ్యాట్, దానికి ఒక పర్టిక్యులర్ నెంబర్ అనేది ఉంది. జూలైలో ఒక నెంబర్ ఉంది, మీరు ఏబిఎన్లో ఒక నెంబర్ చూపిస్తున్నారు అదే సర్టిఫికెట్, మళ్ళీ ఈనాడులో అదే సర్టిఫికెట్ ఇంకొక నెంబర్తో ఉంది. సర్టిఫికెట్ ఒకటే నెంబర్తో ఉంటుంది, ఎందుకు 3-4 నెంబర్స్తో ఉంది అంటే వాట్ డస్ ఇట్ మీన్? నాకు అర్థం అవ్వలేదు. అది కూడా దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ కావాలి. అండ్ ఇంకొక థింగ్, ఐ డోంట్ ఫీల్ లైక్ ఇన్ని చెక్స్ అయ్యాక కూడా ఎవ్వరు ఏ గవర్నమెంట్ కూడా జనాల ఒక మనోభావాల్ని దెబ్బతీయాలి, ఒక దేవుడితో ఆడుకోవాలి అని ఏ గవర్నమెంట్ అనుకోదండి అసలు. జనాలతో ఆడుకోవాలి అని అంటే మేబీ గవర్నమెంట్ విల్ డూ దట్, బట్ గవర్నమెంట్ విల్ నెవర్ ఇన్వాల్వ్ ఇన్ డివోటీస్ ఈ టెంపుల్స్ విషయంలో కానీ, బికాస్ ఎవ్రీ గవర్నమెంట్ ఈజ్ సో what do you call it, like
యాక్టివ్లీ వర్కింగ్ ఇన్ దోస్ పర్టిక్యులర్ థింగ్స్. దే నెవర్ ట్రై టు చీట్. మేబీ దేవుణ్ణి మోసం చేసి బతకాలి అనే గవర్నమెంట్ అయితే నేను ఇప్పటిదాకా ఎక్కడ చూడలేదు, ఇప్పుడు వరకు అయితే. మేబీ ప్రజలను మోసం చేసి గవర్నమెంట్స్ చాలా ఉన్నాయి, అది మీకు తెలుసు. ఏమేమి గవర్నమెంట్లు ఏమేమి చేస్తున్నాయి అది నేను పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో హామీలు ఇస్తారు కానీ ఏం హామీలు నెరవేర్చరు. బికాస్ ఇంకొకటి, లెట్ మీ టెల్ యూ వన్ మోర్ థింగ్. వరల్డ్ బ్యాంక్ ఈజ్ వెరీ సీరియస్ రిగార్డింగ్ ది క్యాపిటల్ ఆఫ్ అమరావతి, ఏపీ క్యాపిటల్. ఇది నిజం. మీరు నన్ను తిట్టుకున్నా, మీరు నన్ను ఏమనుకున్నా, ఇది నిజం అండి. వరల్డ్ బ్యాంక్ ఇస్ వెరీ సీరియస్ బికాస్ ఇట్ హ్యాస్ ఇన్వెస్టెడ్ ఎ లాట్ ఆఫ్ మనీ ఇన్ ది క్యాపిటల్ ఆఫ్ ఏపీ. అక్కడ ఫ్లడ్స్ వచ్చాయి. ఇట్స్ అ వెరీ సెన్సేషనల్ న్యూస్ బికాస్ వరల్డ్ బ్యాంక్ ఇస్ వెరీ సీరియస్ రిగార్డింగ్ ఇట్. ఎందుకంటే బికాస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ వేర్ ఎందుకు మెయిన్ రీజన్ అని అనేది బికాస్ ఫ్లడ్స్ రావడం వల్ల. అండ్ వీళ్ళు రీసెంట్గా ఈ 2 to 3 monthsలో వరల్డ్ బ్యాంక్ నుంచి చాలా అప్పులు తెచ్చారు. 2,000 crores ఒకసారి, 3,000 crores ఒకసారి, అండ్ కొన్నిసార్లు 5,000 crores. అవి ఎందుకు న్యూస్లో రావట్లేదో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. వరల్డ్ బ్యాంక్ ఇంత డబ్బులు ఇస్తున్నప్పుడు యూ హ్యావ్ టు షో దెమ్ రైట్. అసలు మీరు ఏం చేస్తున్నారు ఆ డబ్బుల్ని? అసలు మొన్ననేమో మోడీ గారు బడ్జెట్ దాంట్లో 15,000 crores ఇచ్చారు. అవి ఎటు పోతున్నాయి? వరల్డ్ బ్యాంక్ నుంచి తెచ్చిన డబ్బులు ఎటు పోతున్నాయి? అసలు ఏం చేస్తున్నారు ఆ డబ్బుల్ని? వై డోంట్ యూ గివ్ అన్ ఆన్సర్ టు ఆల్ దీస్ థింగ్స్? ఈ అన్నీ అసలు ఈ మీడియాలోకి ఎందుకు రావట్లేదు? వై దీస్ థింగ్స్ ఆర్ నాట్ కమింగ్ ఇన్ టు ది మీడియా? ఇది జనాలు ఎందుకు ఆలోచించట్లేదు? ఇన్ని డబ్బులు వస్తూ ఉన్నాయి ఏపీ స్టేట్కి, అసలు ఆ డబ్బులు ఏమవుతున్నాయి? ఏమన్నంటే ఎందుకు మీరు అన్ని హామీలు సూపర్ 6 అన్నారు, ఇంకేమేమో అన్నారు, అవి ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు? అన్ని డబ్బులు వస్తూ ఉంటే నేను ఒకటి చెప్తున్నానండి, ఏపీ యూ హ్యావ్ వెల్ ఎక్విప్డ్ విత్ మెనీ థింగ్స్. చాలా ఉన్నాయి ఏపీ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, డెవలప్ చేయాలంటే ఇప్పుడు చేయవచ్చు. విల్ బీ ఆల్వేస్ సపోర్టివ్. జనాల్ని మాత్రం మోసం చేయకండి దయచేసి. మీ రాజకీయ దానికోసం, మీ రాజకీయాల కోసం దేవుని కూడా వాడుకోకండి అండి ఇక్కడ దయచేసి. మీరు ఏమైనా చేయాలంటే, డెవలప్ చేయాలంటే చేయండి, ఇట్స్ వెల్ అండ్ గుడ్, బట్ డోంట్ ఇన్వాల్వ్ గాడ్ ఇన్ బిట్వీన్. ఇట్లా దేవుడిని మధ్యలో తీసుకొని వచ్చి తిరుపతి లడ్డులో ఇదేదో కలిసింది అదేదో కలిసిందని మీ యొక్క చేసిన నెగిటివ్ థింగ్స్ బయట పడకుండా వాటిని డైవర్ట్ చేయడానికి ఇలాంటి నీచమైన రాజకీయాలు దేవుడి దగ్గర తీసుకొచ్చి ఇలాంటి రాజకీయం చేయండి, ఇట్స్ గుడ్. బట్ ఇంత నీచమైన రాజకీయాలు అయితే నేను ఎక్కడ చూడలేదు, సీరియస్లీ. ఐ డోంట్ నో హౌ. మీరు ఇచ్చిన ఒక న్యూస్ మొత్తం ఇండియా అంతా కూడా అదే నమ్ముతుంది. ఇప్పుడు సింపుల్గా నేను ఒకటి అడుగుతాను, మీరు టెస్ట్ ఎప్పుడు చేయించారు? మీ గవర్నమెంట్ అప్పుడే కదా. మరి మీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? అది చూపించినాక మీ ల్యాబ్ టెస్ట్ మీరు కూడా చేసుకోవచ్చు కదా. చేసుకొని దాన్ని ఏముంది అసలు ప్రాబ్లం అని అనేది అక్కడే రెక్టిఫై చేయవచ్చు కదా. మీరు ఇన్ని రోజులు ఆపి ఇప్పుడు తీసుకొని వచ్చి మీకు వరల్డ్ బ్యాంక్ అంత సీరియస్ అవుతున్న మ్యాటర్ దాన్ని బయట పెట్టకుండా అది ఎక్కడ బయటపడుతుందో అని అది బయటపడే లోపలనే వీళ్ళు మొత్తం వీళ్ళు జనాలు మైండ్ మొత్తం అటు డైవర్ట్ చేసేసి తిరుపతి సైడ్ పెట్టేస్తున్నారు. కొన్ని సెన్సేషనల్ బ్రేకింగ్ న్యూస్ తెచ్చి అసలు ఒక దగ్గర నేనే నమ్మేసా, ఏంద్రా బాబు ఇట్లా కలుపుతున్నారు ఏంట్రా అని. తర్వాత కాదు అసలు ఎందుకు అట్లా అవుతుంది ఏంటి అని రీసెర్చ్ చేస్తే నాకు తెలిసిన విషయాలు ఇవి. సో దయచేసి జనాలు కూడా, మీడియా అనేది ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. డైరెక్ట్లీ మీకు కావాలనంటే, నేను అబద్ధం అని అనుకుంటే కనుక యూ కెన్ డైరెక్ట్లీ ఓపెన్ ది గూగుల్ అండ్ యూ కెన్ చెక్ ఫ్రమ్ వేర్ ది గీ కమ్స్, ఎన్ని చెక్స్ అవుతాయి, ఎన్ని ప్రీ క్వాలిఫై చెక్స్ అవుతాయి, చెక్స్ అయినాక తిరుపతి కూడా ఎన్ని చెక్స్ అవుతాయి, ఎన్ని చెక్స్ అయ్యాక మళ్ళీ లోపలికి వెళ్తుంది, మన వాళ్ళు ఎన్ని చెక్స్ చేస్తారు, ప్రతి ఒక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ గూగుల్లోనే ఉంది. ఎవరో చెప్పాల్సిన అవసరమూ మనకి లేదు. దయచేసి ఇలాంటివి నమ్మకండి, నిజాలు ఏంటో తెలుసుకోండి. ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఫోన్లోనే ఉంటుంది. జస్ట్ గూగుల్ ఓపెన్ చేసి చెక్ చేస్తే అన్నీ మన కళ్ళ ముందే పడతాయి. సో ఎవరో పొలిటికల్ పర్సన్ చెప్పాడనని బ్లైండ్గా నమ్మడం ఆపేయండి. పాలిటిక్స్ ఈజ్ ఎ పాలిటిక్స్. వీఆర్ నాట్ ఏ పొలిటీషియన్స్, వీఆర్ ఏ కామన్ మ్యాన్. కామన్ పొలిటికల్ అంటే లెట్ మీ గైస్ టెల్ యూ వన్ థింగ్, కామన్ మ్యాన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ఏ పొలిటీషియన్. ఇది గుర్తుపెట్టుకోండి. మనం తలుచుకుంటే మనం ఏమన్నా చేయొచ్చు. ఇలాంటి వాళ్ళని ప్రశ్నించి ఎదుర్కొందాం, నిజాలు బయట పెడదాం, నిజాలు బయటకు రావాలి. ఇది మన ఎజెండా. థ్యాంక్ యూ.